జనరల్గా మన పిల్లలు ఏం అడిగితే మనం అది ఇచ్చేయాలన్న ఒక మంచి ఫీలింగ్తో ఉంటారు పేరెంట్స్. కానీ అదేంటో నాలెడ్జ్ని ఇవ్వడము, బుక్స్ని కొనివ్వడము అంటే అవసరం లేనిది అనేది వాళ్ళకు ఒక ఫీలింగ్. అంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ బుక్స్ కొనిచ్చాం, మెటీరియల్స్ కొనిచ్చాం, దట్స్ ఇట్. 10th క్లాస్ బుక్స్ కొనిచ్చాం, మెటీరియల్స్ కొనిచ్చాం, ట్యూషన్ పంపిస్తున్నాం, క్లాస్కి పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం, దట్స్ ఇట్, అయిపోయింది. కానీ క్లాస్ బుక్స్ లోపల పరిగెత్తే సిలబస్ వెంట టీచర్లు కానీ స్కూల్స్ కానీ ఎన్ని మోరల్స్, ఎలా ఉండాలనే లైఫ్ స్కిల్స్ ఎన్ని స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారు? మన పిల్లలు ఎంతమంది వాటిని నేర్చుకుంటున్నారు? ఎంతసేపు ర్యాంకులు, మార్కులు, కాంపిటీషన్లు, ఇందులోనే పరిగెడుతున్నాం. మరి వాళ్ళకి మంచి విషయాలు ఎవరు చెప్తున్నారు? చెప్పట్లేదు. మనం కొనిస్తున్నామా? ఏదైనా బుక్సో, ఏదైనా క్లాసో, ఏదైనా సెషనో, ఏదైనా మోటివేషనల్ క్లాసో, ఏదైనా సైకాలజీస్ క్లాస్లో అవి ఇస్తున్నామా? అది అసలు మనకు అవసరం లేదు. ఎందుకంటే దాని మీద పెట్టిన అమౌంట్ వేస్ట్ అనే ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, పిల్లలకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాలెడ్జ్ ఇవ్వాలి. ఏం చేసినా చేయకపోయినా లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. నువ్వు ఏ కాలేజీలో చదివావు, ఏ కోర్స్ తీసుకున్నావు, ఎలా ఉంటున్నావు అనే దానికంటే ఏ కష్టం వచ్చినా నిలబడగలిగేంత కాన్ఫిడెంట్ ఇవ్వాలి. ఎటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సిన శక్తిని ఇవ్వాలి. మనం ఉంటామా? వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఉన్నాం కదా, వాళ్ళ ప్రాబ్లమ్ను వాళ్ళే సాల్వ్ చేసుకునేంత మైండ్ సెట్ని వాళ్ళకి మనం డెవలప్ చేసి ఇవ్వాలి. అంటే అలాంటివన్నీ క్లాస్ సిలబస్లోనూ టెక్స్ట్ బుక్ల్లోనూ చాలా తక్కువ. ఇప్పుడు జనరల్గా మనం చేయాల్సింది కొన్ని అడిషనల్ బుక్స్ కొనివ్వడము, కొంత అడిషనల్ మెటీరియల్ ఇవ్వడము, కొంత అడిషనల్ క్లాసెస్ అటెండ్ చేయించడము. మెయిన్గా హై స్కూల్ పిల్లలకి వాళ్ళు ఈ టైంలో సొసైటీలోకి అడుగు పెడుతుంటారు. వాళ్ళ ఫస్ట్ స్టెప్లోనే ఒకవేళ ఫెయిల్ అయితే, ఇబ్బంది పడితే, ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అందుకోలేరు. తర్వాత మనం బాధపడి ప్రయోజనం లేదు. వాళ్ళ లైఫ్ సక్సెస్ చేయాలి అంటే మనం వాళ్ళకి నాలెడ్జ్ ఎంత అవసరమో అంత ఇస్తూనే ఉండాలి. అది ఎప్పుడు కనిపిస్తుంది మనకు? ఇప్పుడు ప్రజెంట్లో కనిపించకపోయినా ఎండ్ ఆఫ్ ద టైంలో వాళ్ళు సక్సెస్ అయ్యే టైంలో ఒక లాంగ్ వేలో దాని రిజల్ట్ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.